నెల్లూరు జిల్లాలో గత 5 ఏళ్లలో అధికారం అండతో చెలరేగిపోయిన వైకాపా మైనింగ్ మాఫియా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైకాపా పెద్దల వేధింపులకు గురయ్యామని సైదాపురానికి చెందిన క్వార్ట్స్ గనుల యజమాని సిఐడికి ఫిర్యాదు చేశారు. తమ పేరిట ఉన్న గనుల్లో వైకాపా నాయకులు దౌర్జన్యంగా తవ్వకాలు జరిపి మట్టి ఖనిజాన్ని తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాకు సైదాపురం మండలం జోగుపల్లిలో పొలాలున్నాయి. ఆ పొలాలు మైనింగ్ సంబంధించిన పొలాలేనో దీని మీద కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. అయినా బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, డిఆర్ఉత్తమ్ హోటల్ యజమాని ఈయన, సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు సందీప్ వీళ్ళందరూ సిండికేట్ గా మారి మా పొలాల్లోకి మీద కన్నేసి 550 నుంచి 800 కోట్ల రూపాయల డబ్బుల్ని దోపిడీ చేశారన్న. 1,50,000 టన్నులు రాయిని అట్టే తీసుకెళ్లిపోయారన్న. విదేశాలకు తరలిచ్చారన్న. ఉదయగిరి నుంచి తెలంగాణ నుంచి పర్మిట్లు తెచ్చారన్న. అక్కడ నుంచి పర్మిట్లు తెచ్చి ఇక్కడ ఎత్తారన్న. స్టేట్ మొత్తం కూడా అన్ని మైనింగ్ వాళ్ళు ఆపినప్పుడు కూడా జోగిపల్లికి సంబంధించిన ఎండిఎల్ ఆపల. ఏంది అని ప్రశ్నిస్తే మా మీద రౌడీ షీటరు, మా పిల్లకాయల మీద కేసులు, ఆత్మకూరు డిఎస్పీ గారి దగ్గర ఆడ కేసులు పెడతారు. ఈ విధంగా హరాస్మెంట్ చేశారన్న.